చేస్తారంట. కాబట్టి వాడకుండా ఉండేటటువంటి ఇనుము తుప్పుపడిన కూడా రెస్ట్ తీసుకోకుండా అవిశ్రాంతంగా సాంఘిక ఆర్థిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రణామములు ఆచరిస్తూ చంద్రమోహన్ సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలుపుకుంటూ నిష్క్రమిస్తుంది. స్టేట్ సెక్రటరీ అయినటువంటి సార్ గారు సార్ను ఉద్దేశించి మాట్లాడుతుందుకు కోరుతున్నాం. సభాధ్యక్షుడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొమ్మ మేడం గారికి, అలాగే పిఆర్టీ నాయకుడు సుభాషిణి మేడం గారికి, నా ముందున్నటువంటి పేరున హృదయపూర్వక నమస్కారం. చిరకాల పరిచితుడు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం అర్థము గురువు త్రిమూర్తి స్వరూపుడని అర్థం. మరి ఆ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఇటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు చేసుకునేవారు. మేడం గారు కూడా అక్కడే పనిచేసుకునేవారు. నేను పెళ్లిమరి మండలం నందు ఎంఆర్పీగా నేను ఎంఆర్పీ బాధ్యతలో భాగంగా సార్ గారి పాఠశాలను సందర్శించినప్పుడు నేను పేపర్లో చూసుకుంటానో లేకపోతే మాట్లాడుకుంటే వాటి మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఏ సందర్భంలో ఎప్పుడు పోయినా ఆయన ఆ విధంగా బోధన చేసుకుంటారు. సమయపాలన పాటించారు, క్రమశిక్షణ పాటించారు. కావాల్సినటువంటి సమాచారాన్ని అడిగినప్పుడు కూడా సకాలంలో అందరికంటే ముందు తీసుకెళ్ళారు. ఆరు మంది కోపంలో ఆడుతున్నాం సార్. మా నాన్నకు చిన్నతనంతా కూడా చిన్నతనంలో చిన్నకేసుకోవాలి ఊళ్ళో చిన్న బాగా కట్టిస్తాను మాది. అప్పుడు ఆ రోజుల్లో కరెంట్ కానీ ఏం లేదు. ఆ రోజుల్లో చిన్నకేశ్వరం వచ్చే వారు తర్వాత కొంతకాలానికి అక్కడ మా చదువు కోసం అంతగా మనంత కష్టపడి నన్ను చంద్రబాబు విజయభాస్కర్ను బాగా హై స్కూల్ చేర్పించారు సార్. అక్కడ మేము చదువుకున్నాము. తర్వాత అందరూ మేము టీచర్ అయితే అందరూ లేదు సార్. మా నాయన పట్టుదల మనం చదివించి మేమందరూ టీచర్ ఏదైనా కావాలని ఉంది సార్. మాకు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పుడు మేమంతా కలిసే ఉన్నాం. చిన్నప్పుడు 1th క్లాస్ వరకు మేము చిన్నకేశ్వరం కలిసి ఉన్నాము. మా నాయన ఇద్దరు మా అమ్మ వాళ్ళిద్దరు టీచర్లు సార్. వాళ్ళంతా క్రమశిక్షణ వాళ్ళు మాకు చదివించినారు. కొంచెం విద్యార్థులు కూడా నేర్పించారు మాకు. అలాంటి క్రమశిక్షణ తల్లిదండ్రులు వాళ్ళ పంపుతో మేమందరం పెరిగాము. అలాంటి క్రమశిక్షణ ఇప్పుడు కూడా మేము పాటిస్తూ ఉన్నాం సార్. మా నాన్న మార్నింగ్ లేకుండా నిద్రపోతుంటే మా నాన్న వచ్చి మేము లేపాడు కాదు, కట్టించిన పెట్టాడు మంచంలో లేని అంటే చదువుకోలేదని. మార్నింగ్ 5 o'clock లేస్తాడు సార్. లేచి హాలిడే రేడు పాట పెట్టుకుంటాడు. దేవుని వాక్యాలు వస్తుంటాయి, శుభ్రపదం పెట్టుకుంటాడు. మేము లేకుంటే కదా మా అక్కబడి ఇక్కడ సార్. మేము పడుతూ ఉంటే కదా మంచంలో నుంచి కట్టించి పొట్టి లేపేవాడు. ఇంకా పడుకున్నాడండి. లేచి కూర్చొని చదువుకోమంటాడు ఆయన. అలాంటి తల్లిదండ్రుల యొక్క నైపుణ్యం మేము పెరిగాం సార్. అందరూ కూడా మంచి క్రమశిక్షణ పెరిగినాం సార్. కొద్ది చిన్నగా మా అత్తపుత్రుడు సుభాష్ గారు వివాహం జరిగింది సార్. వాళ్ళిద్దరూ మా అత్తపుత్రులు చేసుకున్నారు చంద్రమోహన్. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఒక పెద్ద సుశాంత్, రెండవ విద్య కుటుంబం దేవుడికి ఆశ్రయించిన సార్. ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా కుటుంబం దేవుడు బాగా ఆశ్రయించాడు. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేవు కదా సార్. విశ్వాసం అంతా కూడా అది ఎలాంటి ఇబ్బంది సుఖ సుఖ గడపాలని కోరుకుంటూ యోగాన్ని ప్రజలకు నమస్కారం. మరియు విజయరాజ్ సార్ గారికి, నరసింహ సార్ గారికి, రమణ సార్ గారికి, సార్ గారి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. నాకు తెలిసినటువంటి సార్ అయితే నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పెళ్లిమరిలో ఉన్నాను కాబట్టి పాత వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి చూస్తున్నాము. నా పెళ్లి మరి అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. సార్ అయితే ఇక్కడ చాలాసార్లు అవకాశాలు వచ్చినా కూడా వెళ్ళలేదు. పెళ్లి మరి వదిలి వెళ్ళలేదు. అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రమోషన్ మీద వెళ్ళిపోయినారు. ఇంకా మేడం అన్నట్టు, ఇందాక రమ మేడం అన్నట్టు ప్రమోషన్ మీద పెళ్లి మరిని వదలాల్సి వచ్చింది చాలా మందికి. వాళ్ళందరితో పాటు నేను కూడా ఒకట్లేండి. నేను కూడా పెళ్లి మరిని వదలలేకున్నాను. ఇంకా పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరియు తోటి ఉపాధ్యాయులకు, బంధువులకు,
చిన్నపిల్లలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేమిద్దరం 89లో ఒకే స్కూల్లో జాయిన్ అయినాము. 89 ఆగస్టులో పెళ్ళయింది, సెప్టెంబర్లో జాబ్ వచ్చింది. ధైర్యంగానే లేకుండానే పెళ్లి చేసుకున్నాము. 1 నెలకు జాబ్ వచ్చింది. 35 ఏళ్ళ సర్వీస్ ఇద్దరిది. నేను ఇంకా 6 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకోగలుగుతాను అనుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉంటే. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా భర్త విషయంలో, ఆరోగ్య విషయంలోనైతేనేమి, ఆహార విషయంలోనైతేనేమి కేర్ కరెక్ట్గా తీసుకుంటానని అందరికీ తెలియజేస్తున్నాను. పర్సనల్ కూడా తెలుపుకుంటున్నాను. సామాజిక సన్మానం పొందిన విద్యాధికారులకు, నాతో ఉపాధ్యాయులకు, మా బంధువులకి, మా స్నేహితులకి నాకు నమస్కారము. నేను చెప్పాలని అందరూ చెప్పేసినారు, నేను చెప్పేది ఏం లేదు కదా, అక్కడ దక్క చెప్పినారు. అంటే మీకు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్. నాకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా వస్తున్నారు. మేడం సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి షష్ఠి పూర్తి కూడా షష్ఠి పూర్తి 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. షష్ఠి పూర్తి 60 ఏళ్ళ లోపల చేసుకోకూడదు. కానీ సార్ షష్ఠి ఒక జంటకు చేశాం సార్. మేడం గారిని అడిగాము షష్ఠి పూర్తి చేస్తామని, కానీ ఒప్పుకోలేదు వారు. వారి తనయుని కూడా అడగడం జరిగింది, మా డాడీ ఒప్పుకోడు సార్ అని. ఇదే షష్ఠి కూడా దండం మార్చుకో, ఒకరికొకరు మార్చుకోవడానికి మేడం. పెళ్లి కాకముందే చంద్రబాబు గారు పట్టుకోండి సార్, మాల పట్టుకోండి సార్. మేడం మాల నెత్తిని పట్టుకోండి, కూడా మాల పట్టుకోండి. పట్టుకోండి మేడం, చూడండి. మేడం దగ్గరకు వచ్చేయండి. మీరు చూడండి, మీరు హ్యాండ్స్ పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. వన్ మోర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు క్లాస్ అబ్బా. బిగ్ క్లాప్స్. సార్ మీరు కొద్దిగా అట్లా మండలం తరఫున గంగాధర్ నాయక్ సార్ గారిని, మరి ఉపాధ్యాయ సంఘాలు అట్లా ముందుకు రండి మేడం. అనే చెయ్యి ఖాళీ లేవంట చెయ్యి. సార్ మేడం ఇంకా 2 ఏళ్ళు ముందు సర్వీస్ అప్పుడు కాలేజ్ ఉంది సార్. సార్ ఓకే ఓకే. అందరూ కలతాల దూరం చేయండి. మా కాసేపు హ్యాపీ రిటైర్మెంట్ డే విజయ్ కుమార్ చంద్రమోహన్ సార్ అండ్ చంద్రమోహన్ సార్ అంటే కదా సార్ వన్ మోర్ వెయిట్ ఓకే సార్. మేడం వన్ మోర్. పెళ్లిమర్రి మండలంలో పనిచేస్తున్నటువంటి ఇసుకపల్లి పాఠశాలందు పనిచేస్తున్నటువంటి ఎన్వి చంద్రమోహన్ రెడ్డి సార్ గారు మే 31వ తేదీన రిటైర్మెంట్ అవడం జరిగింది. ఈరోజు ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మండల విద్యాశాఖ తరఫున అలాగే ఉపాధ్యాయ సంఘాలందరూ కలిసి ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. సారు 1989వ సంవత్సరంలో పెళ్లిమర్రి మండలంలోనే పనిచేసి
మొదటిగా జాయిన్ అయ్యి అలాగే రిటైర్మెంట్ కూడా మా మండలంలోనే రిటైర్ కావడం అనేది ఆనందదాయకము. సారు యొక్క 35 సంవత్సరాల కాలం పాటు ఎస్జిటిగా పనిచేసి చిన్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా సేవలు చేయడం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా అవార్డును అందుకోవడం జరిగింది. వారి యొక్క సర్వీసు మొత్తం కూడా విద్యార్థులకు సేవ చేయడము, అలాగే పేద విద్యార్థులకు సేవ చేయడము, తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎంతోమంది గొప్పవారైనారు. వారి సేవ వెలకట్టలనేది. వారి కుటుంబం మొత్తం కూడా ఉపాధ్యాయ వర్గానికి చెందిన వారే. వారు చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటి సర్వీసు చేసి ఉన్నారు. కాబట్టి వారికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేడు పదవీ విరమణ కార్యక్రమము చంద్రమోహన్ సార్ గారు ఇసుకపల్లిలో పనిచేసి 31 మే రిటైర్డ్ అయ్యారు. వారి యొక్క సన్మాన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. సారు పెళ్లిమరిలో 89లో చేరి ఇక్కడి వరకు ఉండి 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేకమైనటువంటి అవార్డులను పొంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటూ ఇప్పుడు రిటైర్డ్ అవడం జరుగుతోంది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరపున, మండల విద్యాశాఖ తరపున వారికి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.